అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మార్కెట్‌లో కనిపించిన రికవరీని కేవలం నిఫ్టీలో 200 పాయింట్లు పెరిగాయనో, సెన్సెక్స్‌లో 800 పాయింట్లు పెరిగాయనో మాత్రమే చూస్తే మీరు అసలు స్టోరీ మిస్ అవుతారండి. ఎందుకంటే 4 రోజుల క్రితం వరకు $100 మీదనున్న బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు $92కైతే వచ్చేసింది. ఈవెన్ నిన్న రాత్రి మనం ట్రేడింగ్ వీడియోకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కూడా $100 మీదుంటే ఏం ప్రమాదం జరగచ్చనే దాని గురించి మాట్లాడాం. సో ఇప్పుడు ఒక్కసారిగా యూఎస్ ఇరాన్ మధ్య అటాక్స్ పాజ్ అవ్వడం, స్ట్రైట్ హోర్ముజ్ దగ్గర ఇమ్మీడియట్ సప్లై డిస్రప్షన్స్ భయం తగ్గడం ఒక్కసారిగా మార్కెట్ని రికవరీ మోడ్లోకి అయితే మార్చేసాయండి. సో ఇప్పుడు లోవర్ క్రూడ్ అంటే ఇండియాకి తక్కువ ఇన్ఫ్లేషన్ ప్రెషర్, బెటర్ కరెంట్ అకౌంట్ సిచ్యువేషన్, రూపీ మీద కాస్త ప్రెషర్ తగ్గడం, కంపెనీస్కి లోవర్ ఇన్పుట్ కాస్టులు రావడం, ఇవన్నీ కూడా మన సెంటిమెంట్కి, మన ఎకానమీకి, మన మార్కెట్లకి అన్ని విధాలుగా పాజిటివ్ విషయం. అండ్ వీటన్నిటితో పాటు ఇప్పుడు మన కొన్ని కంపెనీస్ స్ట్రాంగ్గా ఎర్నింగ్స్ కూడా ప్రకటించడం తోడవడంతో ఇవాల్టి సెషన్ గడిచిన 5 సెషన్లుగా పడిపోతున్నది ఇవాళ ఫుల్ రికవరీ మోడ్లో ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి స్టాక్లోని కూడా ఒకేలాంటి స్టోరీ కనిపించట్లేదండి. కొన్ని స్టాక్స్లో జెన్యూన్గా ఎర్నింగ్స్ అనేవి బీట్ చేస్తుంటే కొన్నిటిలో ఫ్యూచర్ తాలూకా గ్రోత్ విజిబిలిటీ కనిపిస్తుంది. కానీ కొన్నిట్లో మాత్రం షార్ప్ ర్యాలీ తర్వాత వాల్యుయేషన్ రిస్క్ లేదంటే సప్లై ప్రెషర్ కనిపించి కింద పడిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇలాంటి అన్ని స్టాక్స్ గురించి ఇవాళ మనం మాట్లాడదాం. నేను చెప్పిన విషయాలు మీకు కరెక్ట్ అనిపించినా లేదు మీకు ఉపయోగపడతాయి అనిపించినా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ తాలూకా ఫాల్ అండి. మార్కెట్లో ఒక్కసారిగా రిలీఫ్ అయిపోయని చెప్పొచ్చు. పొద్దున గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 130 పాయింట్లు పాజిటివ్గా పెరిగిందండి. అంటే ఇండియన్ మార్కెట్లో స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతాయని మనకు అర్థమైపోయింది. ఓవరాల్గా నిఫ్టీ 228 పాయింట్లు పెరిగి 23,995 దగ్గర క్లోజ్ అయిందండి. బట్ స్టిల్ ఇంకా 24,000 మార్క్ మీదన మనకు ఉండాలండి. ఇది మనం ప్రీవియస్గా చెప్పుకున్న ఇంపార్టెంట్ లెవెల్. అయితే ఇవాళ 957 స్టాక్స్ మాత్రమే నెగిటివ్గా ఉంటే 2,058 స్టాక్స్ మనకి పాజిటివ్గా ఉన్నాయండి. అంటే ఖచ్చితంగా మార్కెట్ బ్రెడ్ పాజిటివ్గా ఉంది. ఇవాళ నా పోర్ట్ఫోలియో కూడా 1% దగ్గరగా పాజిటివ్గా ఉందండి. మరి ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్లో పెరిగిన స్టాక్స్ ఏవి ఒకసారి తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవాళ మార్కెట్ ఎంతలా పెరగడానికి క్రూడ్ అని మనందరికీ తెలిసిపోయింది. అయితే ఎందుకు తగ్గింది క్రూడ్ ఒక్కసారిగా ఎంతలాగంటే యుఎస్ ఇరాన్ ఇద్దరూ కూడా అటాక్స్ని పాస్ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారండి. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా ఆయిల్ సప్లై డిస్రప్ట్ అవుతుందనే భయాలు నిన్నటి వరకు మార్కెట్ని కుదిపేశాయి. ఇప్పుడు ఆ భయం తగ్గడంతో మార్కెట్లో రికవరీ మోడ్కి వచ్చేస్తున్నాయి. దీంతో విక్స్ కూడా దాదాపు 6% తగ్గిపోయిందండి. అంటే ప్రైస్ పెరిగిపోవడం ఒకటే కాదండి, ఇన్వెస్టర్స్లో భయాలు కూడా తగ్గుతున్నాయి. ఇక ఐటీ ఇండెక్స్ 2.5% వరకు పెరగడం, ఇన్ఫోసిస్ 3% పైగా పెరగడం, ఏషియన్ మార్కెట్లు పాజిటివ్గా ఉండడం కంప్లీట్గా మన ర్యాలీని ఇవాళ సపోర్ట్ చేసేయండి. అయితే ఇక్కడ రూపాయి కూడా ఇవాళ మనకి స్ట్రాంగ్ అయిందండి. కానీ ఇక్కడ మనం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే నిఫ్టీ 24,000 మీదన ఇంకా ఉండాలి అండ్ క్రూడ్ $90 కిందకి ఎంత వేరం వీలైతే అంత వేరం కిందకు వచ్చేయాలి. సో ఇప్పటికీ మార్కెట్లో ఫుల్ రిస్క్ పోయింది అని చెప్పలేం, కానీ జియో పొలిటికల్గా ఏదైతే రిస్క్ మనం టెంపరీగా చూస్తున్నామో అది కాస్త కూలింగ్ అయిందని మాత్రం చెప్పొచ్చు. సో ఈ విధంగా క్రూడ్ కింద పడిపోతుంటే మనకి ఎలాంటి స్టాక్స్ పెరుగుతాయనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దామండి. సింపుల్గా ఏం చెప్తారు అందరూ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, పెయింట్స్, టైర్స్, ఏవియేషన్స్, లాజిస్టిక్స్, ఫుడ్ డెలివరీ అన్నిట్లోనే బయింగ్ వచ్చిందని చెప్తారండి. బట్ ఒక్కసారి గమనించండి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఈ రెండు కూడా ఇవాళ పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కూడా మనకి కాస్త పెరగడం స్టార్ట్ అయిందండి మధ్యాహ్నం కల్లా. ఎటర్నల్, స్విగ్గీ ఈ రెండు స్టాక్స్ కూడా బాగా ర్యాలీ అయ్యాయి. ఎస్పెషల్లీ డెలివరీ, లాజిస్టిక్స్ ఇలాంటి కంపెనీస్లో ఎక్స్పెన్సెస్లో ఫ్యూయల్ ఒక మేజర్ కాస్ట్ అండి. సో ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కనుక తగ్గితే ఖచ్చితంగా యూనిట్ ఎకనామిక్స్ పెరుగుతాయి, కనుక మార్జిన్ ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పి ఈ స్టాక్స్లో మనకి ర్యాలీ అయితే కనిపిస్తోంది. ఇక పెయింట్ కంపెనీస్కి క్రూడ్ డెరివేటివ్స్, పెట్రోకెమికల్ బేస్డ్ రా మెటీరియల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఏషియన్ పెయింట్స్ అవ్వచ్చు, కెన్సై నెరోలాక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగా పెరిగాయి. ఇక టైర్ కంపెనీస్ చెప్పక్కర్లే, రబ్బరు, కార్బన్, క్రూడ్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మనం ఏమనుకుంటున్నాం, క్రూడ్ తగ్గింది కనుక ఈ కంపెనీలు పెరిగిపోయి అనుకుంటున్నాం. ఇక్కడ స్టోరీ అది కాదండి. ఇండియా ప్రపంచంలో 3వ అతిపెద్ద క్రూడ్ ఇంపోర్టర్. ఆయిల్ కన్సిస్టెంట్ గా మనకి తక్కువగా ఉంటే రేట్లు ఇన్ఫ్లేషన్ తగ్గిపోవచ్చండి, ఆర్బీఐ మీద ప్రెషర్ తగ్గిపోవచ్చు, రూపాయి మీద భారం తగ్గచ్చు, తర్వాత రూపాయి స్టెబిలైజ్ అవ్వచ్చు, కార్పొరేట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఒక్కరోజు క్రూడ్ ఫాల్ని పర్మనెంట్ బెనిఫిట్గా తీసుకోవడం కరెక్ట్ కాకపోయినా కూడా మార్కెట్లు ఇవాళ ఇంతలా రియాక్ట్ అవుతున్నాయి అంటే
మనం ఈ టాపిక్ గురించి ఎన్నిసార్లు మాట్లాడుతున్నామంటే మనం దాని గురించి అండ్ దాని తాలూకా ఇంపార్టెన్స్ గురించి అర్థం చేసుకోవాలి. ఇరాన్ అమెరికా ఆపితే మేము ఆపుతాము అంటుంది. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నార్మల్ అవుతుందా, లేదు అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మనకు తెలియాలండి. సో ఫర్దర్ గా మనం జియోపాలిటిక్ గా ఫాలోఅప్ చేయాల్సిన విషయాలు ఏంటంటే, ట్రంప్ ఆర్ అమెరికా దగ్గర నుంచి వస్తున్న ఫర్దర్ అప్డేట్స్. వీళ్ళు ప్రతిరోజు 13-14 రోజులుగా నైట్ పూట అటాక్ చేసేస్తున్నారండి ఇరాన్ మీద. ఇరాన్ వాళ్ళు ఊరుకుంటున్నారా? వాళ్ళు కూడా అమెరికా బేస్ల మీద కంప్లీట్ గల్ఫ్ దేశాల్లో అటాక్స్ చేసేస్తున్నారు. ఇది మనకి తగ్గుతుంది అని చెప్పి ఇద్దరు స్వయంగా అనౌన్స్ చేశారండి. అమెరికా ఆపితే మేము ఆపుతామని, వీళ్ళు ఆపితే మేము కూడా కొంత పాస్ ఇస్తామని చెప్పారు. దీనివల్ల నెక్స్ట్ అప్డేట్స్ అంటే సీజ్ ఫైర్ కానీ, లేదు అంటే మళ్ళీ పీస్ డీల్ కానీ ఏమైనా న్యూస్ వస్తుందా, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఫర్దర్ గా ఎలాంటి డిస్ట్రప్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, ఇలాంటివి మనం ఫాలోఅప్ చేయాలి. సో మనం క్రూడ్ గురించి మాట్లాడుతున్నాం కనుక ఫస్ట్ బీపీసీఎల్ గురించి మాట్లాడాలండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సినారియో కనిపిస్తోంది. ఫస్ట్ ఇవాళ బీపీసీఎల్ షేర్ ప్రైస్ లో మంచి వాలటైలిటీ అయితే కనబడిందండి. మెయిన్ గా క్రూడ్ తగ్గడం ఏంటి అంటే స్టాక్ ప్రైస్ పాజిటివ్ గా ఉండొచ్చు. దీంతో పాటు నోమురా నుంచి వచ్చిన పాజిటివ్ బ్రోకరేజ్ వ్యూ కూడా మరో ట్రిగర్ కింద మనం తీసుకోవచ్చు. నోమురా వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ 395 వరకు పెరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ గా బీపీసీఎల్ లో లాస్ట్ క్వార్టర్ లో 1872 కోట్ల లాస్ అయితే వచ్చిందండి. రెవెన్యూస్ మాత్రం 1.59 lakh crores కి అయితే పెరిగింది. ఇక్కడ ఈ కంపెనీ దగ్గర పెట్రోల్, డీజిల్, ఎల్పిజి వంటి ప్రొడక్ట్స్ లో వీక్ మార్కెటింగ్ మార్జిన్స్ వల్ల లాస్ వచ్చింది అంటున్నారు. కానీ రిఫైనింగ్ బిజినెస్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపించిందట. అంటే ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంకా తగ్గాయి అనుకోండి, వీళ్ళ దగ్గర రిఫైనింగ్ మార్జిన్స్ ఇంకా పెరిగి కంపెనీ ఇంకా పాజిటివ్ గా మారడానికి అవకాశం ఉంటుందండి. అంతేకాదు వీళ్ళు విశాఖపట్నంలోని లేదు అంటే మిగిలిన కొన్ని రిఫైనరీస్ దగ్గర పాసిబుల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కూడా ఫ్యూచర్ లో గ్రోత్ మ్యాప్ లో ఉన్నాయని చెప్తూ మాట్లాడుతున్నారు. అంటే ప్రెసెంట్ లాస్ కంటే ఫ్యూచర్ లో క్రూడ్ ప్రైసెస్ తగ్గితే ఇంకా వీళ్ళు మంచి ప్రాఫిట్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ నేను చెప్పే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ క్రూడ్ ప్రైసెస్ కనుక షార్ప్ ఫాల్ మనం చూస్తే ఇలాంటి కంపెనీస్ లో ర్యాలీస్ రావడానికి అవకాశం ఉంటాయండి. అండ్ వీళ్ళ దగ్గర గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా దానికి సపోర్ట్ చేస్తాయి. ఖచ్చితంగా ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. చాలా రోజుల తర్వాత దీని గురించి నేను కొంత రెగ్యులర్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నా. రీసెంట్ వీడియోస్ లో మనం చెప్పుకున్నాం, గుర్తుందా అండి? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఇక మీదట మనకి పర్ఫార్మెన్స్ పెరగచ్చు అని చెప్పి నెమ్మదిగా మనకి 1 by 1 న్యూస్లన్నీ వస్తున్నాయండి. అయితే ఇప్పటికీ కూడా ఈ కంపెనీ 100 రూపాయల మీదన మాత్రమే అసలైన గ్రోత్ చూపించగలుగుతుందండి. ఈ లోపు మార్కెట్ లో వస్తున్న ఈ బజ్ ఏదైతే ఉంటుందో కంపెనీకి బిజినెస్ సంబంధించి, రెవెన్యూ సంబంధించి, ప్రాఫిట్ సంబంధించి, వీటిని మనం కాస్త జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి నేను మళ్ళీ నెమ్మదిగా, ఇంతకుముందు నెగిటివ్గా ఉండేవాడిని, ఇప్పుడు పాజిటివ్కి కన్వర్ట్ అయ్యే అవకాశం నేను చూస్తున్నానండి. ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేద్దాం. నెక్స్ట్ మనం సోనా బిఎల్డబ్ల్యూ గురించి మాట్లాడుకోవాలండి. ఎంతమంది గుర్తుందండి ఈ కంపెనీ గురించి? మనం ఎంత బాగా మాట్లాడుకున్నాం, డెడికేటెడ్ గా వీడియోలు చేసుకున్నాం. అండ్ ఎస్పెషల్లీ యూరోప్ లో అక్కడ ఏవైతే క్రైసిస్ ఉన్నాయో ఆ క్రైసిస్ ఈ కంపెనీకి ఒక వరంగా మారుతుంది అనుకున్నాం. అండ్ ఇప్పుడు రీసెంట్ గా కంపెనీ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిందండి. నెక్స్ట్ 10 ఏళ్లలో మా తాలూకా కంపెనీ 10 రెట్లు పెరిగేలాగా ఉంటుంది అన్నట్టు కంపెనీ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సరే, ప్రతి కంపెనీ వాళ్ళ కంపెనీ గురించి పెద్దగా గొప్పలు చెప్పుకుంటుందని పక్కన పెడితే, అట్లీస్ట్ వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక 50% మనకి జరిగినా కూడా ఇలాంటి బిజినెస్ లో మంచి గ్రోత్ మనం తప్పకుండా చూస్తామండి. అస్సలు మిస్ అవ్వద్దు, జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి. స్టాక్ మార్కెట్ లో ఉన్నందుకు ఇలాంటి కంపెనీస్ గురించి ఇవాళ నేను చెప్పే విషయం గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలండి. ఏవో డబ్బులు వచ్చేస్తాయి, స్టాక్ పెరిగిపోతుందని కాదు. ఒక కంపెనీని మీకు ట్రాక్ చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి. ఇవాళ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇంటర్డే సెషన్స్ లో 3% వరకు పెరిగి నిఫ్టీ టాప్ గెయినర్స్ లో వరకు కూడా వెళ్ళిందండి. రీసెంట్ గా కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 27.8% పెరిగింది. 410 కోట్ల ప్రాఫిట్ వీళ్ళు సంపాదిస్తారనుకుంటే 427 కోట్లు సంపాదించి ఎస్టిమేట్స్ ని బీట్అవుట్ చేసిందండి. వీళ్ళ దగ్గర ఎబిటా మార్జిన్స్ 12.7% నుంచి 13.5% కి పెరగడం చాలా మార్కెట్ కి నచ్చిన విషయం. అయితే రీసెంట్ గా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తాలూకా పోర్ట్ఫోలియోలో గ్రోత్ అయితే చాలా బాగా కనిపిస్తుందట. ఇయర్ గ్రోత్ అయితే 47% నమోదు చేసింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇండియా ఓవరాల్ రెవెన్యూలో అతిపెద్ద కంట్రిబ్యూటర్ గా అయితే ఈ కంపెనీ మారుతుందండి. మనమేమనుకుంటాం, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అంటే ఉప్పు, టీ అనుకుంటాం. కానీ ఫాస్టర్ గ్రోయింగ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్లాట్ఫామ్ గా మారుతోంది. మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అవసరమైతే ప్రొడక్ట్ తాలూకా ప్రైసులు పెంచైనా సరే ఖచ్చితంగా మార్జిన్స్ ని మేము సపోర్ట్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఓ పక్క ప్రాఫిట్లు ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తున్నాయండి, మరో పక్క గ్రోత్ పోర్ట్ఫోలియో స్టాక్ ని మీదకైతే తీసుకెళ్తున్నాయి.
అయితే ఈ క్వార్టర్‌లో మార్జిన్స్‌లో మనం ప్రెషర్ చూసామని చెప్పుకున్నాం కదా! అందుకే మేనేజ్‌మెంట్ వాళ్ళు ప్రైసులు పెంచుతా ఉన్నారు కదా! నెక్స్ట్ క్వార్టర్‌లో ఒకవేళ మార్జిన్స్ ఇంప్రూవ్‌మెంట్ కనిపించిందనుకోండి, దీంట్లో గ్రోత్ కనిపిస్తుంది. చూడండి, ఒక కంపెనీ నేను ఏ విషయం మీద ట్రాక్ చేస్తున్నానండి. కంపెనీ వాళ్ళు ఏం చెప్పారో అది చేస్తున్నారా లేదా చెప్తే చాలు. సో, ఈ క్వార్టర్ మనకి రెవెన్యూస్ పెరిగాయి, ప్రాఫిట్లు పెరిగాయి. కానీ మార్జిన్స్ ఇబ్బంది పెట్టాయి. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రైసులు పెంచి మార్జిన్స్‌ని సపోర్ట్ చేస్తామంటున్నారు. సో, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్‌లో వీళ్ళ మార్జిన్స్ పెరిగితే పర్వాలేదండి. కంపెనీ గ్రోత్ కంటిన్యూ అవుతుంది. మార్జిన్స్ పెరగలేదనుకోండి, మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఖచ్చితంగా చూస్తాం. సో, ఈ విధంగా నేనైతే మేనేజ్‌మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారనే విషయాన్ని ఖచ్చితంగా ట్రాక్ చేస్తానండి. నెక్స్ట్ మనం డీసీబీ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. సైలెంట్‌గా కొంత హల్చల్‌ని క్రియేట్ చేస్తుందండి ఈ స్టాక్. ఇవాళ ఇంట్రాడే సెషన్స్‌లో చాలా బాగా పెరిగిందండి. వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్ 35.6% పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 17.8% వరకు పెరిగిందండి. అయితే ఈ రెండు పెరిగినంత మాత్రాన ఇవాళ ఎంత వాలటిలిటీ రావాలి ఈ స్టాక్‌లో అంటే అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ తాలూకా గ్రాస్ ఎన్‌పీఏ 2.45 నుంచి 2.43%కి తగ్గింది. నెట్ ఎన్‌పీఏస్ ఇంతకుముందు 0.89% ఉంటే ఇప్పుడు 0.84%కి తగ్గిందండి. మీరు అడగచ్చు, సార్ ఇంత తక్కువ ఉన్నది ఏంటి, ఇంత తక్కువ తగ్గినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ఎన్‌పీఏస్ 0.89% నుంచి 0.84% అంటే 0.05% తగ్గినా ఇంత రియాక్షన్ రావాలా మీరు అడగచ్చు. ఇక్కడ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా టాప్ లెవెల్లో ఇంప్రూవ్ అవ్వడం చాలా కష్టమైపోతుందండి. చూడండి, మీరు ఏ కాంపిటీషన్లో ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్ కాంపిటీషన్ తీసుకోండి. సెలెక్ట్ చేసుకునే టైంలో ఎలాగున్నా పర్లేదు సెలెక్ట్ చేస్తారు. నెమ్మదిగా కాంపిటీషన్లో టాలెంట్ ఉన్న వాళ్ళే ఉంటారు. ఫైనల్గా టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. అలాగా కంపెనీ తరగ పర్ఫార్మెన్స్ కానీ మార్జిన్స్ కానీ ఏంటంటే కొంతవరకు ఇంప్రూవ్ అయిపోతాయండి ఈజీగా. బట్ 1% కన్నా బిలో ఉన్నప్పుడు దాంట్లో కూడా వీళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు అంటే దాన్ని మనం చాలా స్ట్రాంగ్ గా అర్థం చేసుకోవాలన్నమాట. అందుకు ఇవాళ ఈ స్టాక్ అంతలా పెరిగింది. ప్రొవిజన్స్ గత సంవత్సరం 115 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని ఆల్మోస్ట్ 57 కోట్లకు తగ్గించారండి. అంటే నెక్స్ట్ క్వార్టర్ లో మళ్ళీ ఎన్పిఎస్ ఇంకా తగ్గిపోతాయి. అంటే గ్రోత్ అనేది కేవలం ఇన్కమ్ పెరగడం వల్ల మాత్రమే కాదు, క్రెడిట్ కాస్ట్లు తగ్గడం వల్ల కూడా వస్తుంది అనమాట. బట్ ఈ కంపెనీకి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ సీక్వెన్షియల్ గా 4 బేస్ పాయింట్స్ తగ్గిపోతున్నాయండి. అయితే ఫర్దర్ గా అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయితే ఇందులో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనుకోండి. బట్ ఓవరాల్ గా ఈ కంపెనీ 190 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంటే 230 అని 250 అని టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు షార్ట్ టర్మ్ కి. సో డీసీబీ బ్యాంక్ ఈ క్వార్టర్ మనకి క్లియర్ గా ఇచ్చిన సందేశం ఏంటంటే స్మాల్ ప్రైవేట్ బ్యాంక్స్ లో ఎర్నింగ్స్ గ్రోత్, లోవర్ ప్రొవిజన్స్, అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడం ఇవన్నీ ఒకేసారి కనిపిస్తున్నాయండి. ఒక దాంట్లో కాదు, చాలా బ్యాంకుల్లో కనిపించాయి. వీటిని మనం తప్పకుండా ఫాలో అప్ చేయాలి షార్ట్ టర్మ్ లో. ఇక నెక్స్ట్ మనం శ్రీరామ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ దాకా నెట్ ప్రాఫిట్ అయితే 60% ఇయర్ అనేది పెరగడం జరిగిందండి. మార్కెట్లో కొన్ని బ్రోకరేజ్ సంస్థలు కానీ రేటింగ్ సంస్థలు కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టిన దానికన్నా 16% ఎక్కువ. అండ్ అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే వీళ్ళ తలక నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 97 బేస్ పాయింట్స్ ఇంప్రూవ్ అయిందండి. ఇది చాలా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. గోల్డ్ లోన్స్ వీళ్ళ తలక బిజినెస్ లో స్టాండర్డ్ సెగ్మెంట్ గా అయితే కనిపిస్తుంది. గోల్డ్ ఫైనాన్స్ లో మనకి 46% గ్రోత్ అయితే కనిపించిందట. ప్రీవియస్ క్వార్టర్ లో 37% గ్రోత్ కనిపిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టరే వీళ్ళు చాలా బాగా గ్రోత్ ని ప్రకటించారు. ప్రస్తుతం 220 బ్రాంచ్ల ద్వారా గోల్డ్ లోన్ అయితే ఇస్తున్నారండి వీళ్ళు. నెక్స్ట్ 3 years లో టోటల్ బిజినెస్ మిక్స్ లో గోల్డ్ ఫైనాన్స్ షేర్ ని డబుల్ చేయాలని చూస్తుందట. చూడండి, ఒక సెగ్మెంట్ ఏదైతే బాగా పర్ఫామ్ చేస్తుందో ఆ పర్ఫామ్ చేస్తున్న సెగ్మెంట్ ని నెక్స్ట్ 3 years లో డబుల్ చేస్తామని చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా అండి? కంపెనీ క్లియర్ గా ఒక సిగ్నల్ ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ బిజినెస్ లో ఇంకా స్పీడ్ గా మేము చేస్తాము, గ్రోత్ తీసుకొస్తాము అని. దీన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి. అంతేకాదండి, ఈ స్టేట్మెంట్ లో కొన్ని నెగిటివ్స్ కూడా మనం వెతుక్కోవచ్చు. ఇప్పుడు ఒక సెగ్మెంట్ బాగా పర్ఫామ్ చేస్తుంది, దాని స్పీడ్ని డబల్ చేస్తాము అని చెప్తున్నారు. మరి కొంత స్లోగా ఉన్న వాటిని ఏం చేస్తారు? కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అలాంటి ఏరియాస్లో మాన్సూన్ ట్రెండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అట. చాలా కీలక రోల్ ప్లే చేస్తుందట. సో అక్కడ ఆ ట్రెండ్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మిగిలిన వాటి తలక బిజినెస్ తలక సెటప్ని ప్లాన్ చేస్తామని చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే మనం కంపెనీ పరంగా ఓవరాల్గా బిజినెస్ పరంగా ప్రాబ్లం లేకపోయినప్పటికీ ఎగ్జిస్టింగ్ ఏదైతే కంపెనీ ఎప్పటికీ కూడా కొంత క్లారిటీ లేకుండా మెయింటైన్ చేస్తుందో వాటిని మనం ట్రాక్ చేయాలి. ఎందుకంటే రూరల్ క్యాష్ ఫ్లోస్, ఎంఎస్ఎంఈ రికవరీ, మాన్సూను నెక్స్ట్ ఫేజ్ని డిసైడ్ చేసేస్తాయండి. సో ఈ క్వార్టర్ బాగా రిజల్ట్స్ వచ్చాయి కదా, ఈ రిజల్ట్స్ కంటిన్యూ అవ్వాలంటే మిగిలిన స్టేట్స్లో మాన్సూన్ కండిషన్ బట్టి ఎంఎస్ఎంఈ తలక ట్రెండ్ని బట్టి ఓవరాల్గా మనకి డిసైడ్ అవుతుందన్నమాట. దాన్ని మనం ట్రాక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ టైమ్స్లో మార్కెట్లో చాలా చాలా బజ్ క్రియేట్ అవుతున్న స్టాక్ ఇది.
ఇంట్రాడే సెషన్స్‌లో 7% అబోవ్ పెరిగింది. కారణం ఏంటంటే వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ 28% పెరిగాయండి. రెవెన్యూస్ 19% పెరిగాయి. ఎస్టిమేట్స్‌ని కంప్లీట్‌గా బీట్ ఔట్ చేసాయని చెప్పొచ్చు. ఓవరాల్‌గా డాక్టర్ రాల్‌పాత్ తాలూకా శాంపుల్ వాల్యూమ్ 10.7% పెరిగిందట. పర్ టెస్ట్‌కి 7.6% రియలైజేషన్ కూడా పెరిగిందట. ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళ తాలూకా ఫర్దర్ గ్రోత్‌ని ఎర్లీ టీన్స్ నుంచి మిడ్ టీన్స్‌కి పెంచారు. అంటే ఇప్పుడు 13%, 14% అలాగే వీళ్ళు గ్రోత్ అవుతున్నారు. ఫర్దర్‌గా ఇది 16%, 15% ఆ లెవెల్‌కి పెరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ స్టాక్ 1800 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇంచుమించుగా 2000 వరకు షార్ట్ టైమ్‌లో టార్గెట్లు ఇస్తున్నారు. బట్ వాటి సంగతి పక్కన పెడితే మనం గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి స్టాక్స్‌లో నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మనం ట్రాక్ చేస్తే ఇక్కడ విషయం అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను. ఈ రిజల్ట్ బాగా వచ్చింది కదా! స్టాక్ ప్రైస్ పెరిగిపోయింది కదా! అంతే అని చెప్పడం కాదండి. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అది మనం ట్రాక్ చేయగలగాలి. ఓకేనా అండి? ఇది మీరు ఎప్పటి నుంచి అలవాటు చేసుకుంటారనే ఉద్దేశంతో నేను వన్ బై వన్ పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. ఎందుకు ఇలా ట్రాక్ చేయమంటున్నానంటే కంపెనీ తాలూకా డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి. రీసెంట్ టైమ్స్‌లో కంపెనీలో నమోదవుతున్న వాల్యూమ్స్, చార్ట్‌లో కనిపిస్తున్న చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ గ్రోత్‌ని నమోదు చేయడానికి ఇండికేషన్ అండి. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం అపార్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. నేను రీసెంట్‌గానే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. స్టాక్ ప్రైస్ చూసి భయపడొద్దు. కంపెనీలో గ్రోత్ చూడండి అని చెప్పి. రీసెంట్‌గా వీళ్ళ దాకా రిజల్ట్స్ వచ్చాయండి. రెవెన్యూస్ 29% పెరగడం జరిగింది. ఇక ఎబిడ్డా అయితే ఇయర్ ఆన్ ఇయర్ 68%, సీక్వెన్షియల్‌గా అయితే 53% పెరగడం జరిగిందండి. అంటే జనరల్‌గా బ్రోకరేజ్ సంస్థలు ఎస్టిమేట్ చేసిన దానికన్నా ఒక 40-50% ఎక్కువ ఎస్టిమేట్స్‌ని బీట్ ఔట్ చేస్తూ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అయితే ఈ కంపెనీ సర్ప్రైజింగ్లీ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ సెగ్మెంట్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే తీసుకొచ్చిందండి. సో పక్క వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్స్ వల్ల యూఏఈ ఆపరేషన్స్ డిస్టర్బ్ అవడం కానీ, ఏప్రిల్లో లోవర్ ఆయిల్ అలొకేషన్ కారణంగా వాల్యూమ్స్ 14% తగ్గడం కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ సెగ్మెంట్లో చాలా స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ ఉండడం ఏంటంటే ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ పెరుగుతుందండి. కేబుల్ బిజినెస్ అయితే 29% పెరిగిందట. డొమెస్టిక్ కేబుల్ గ్రోత్ అయితే 60% అయితే ఉందట. ఈ కంపెనీకి ఆర్డర్ బుక్ 1930 కోట్లకైతే చేరిందండి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి వాళ్ళ దాకా డేటా సెంటర్స్కి కాపర్ కేబుల్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి అప్రూవల్స్ రావడం ఒక కొత్త ఆపర్చునిటీ కంపెనీకి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి స్టాక్స్లో ఏమైనా డిప్ వస్తే ఎగరేసుకుపోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఒకసారి గమనించండి. నెక్స్ట్ మనం సీజీ పవర్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ క్వార్టర్లో వీళ్ళు 5210 కోట్ల ఆర్డర్లు అయితే నమోదు చేశారండి. ఇవి ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 1% పెరిగాయండి. కానీ బ్రోకరేజ్లు ఇంత కూడా వస్తాయి అనుకోలేదు. అందువల్ల ఈ స్టాక్ ఇవాళ పాజిటివ్గా కనిపిస్తుంది. వీళ్ళ రెవెన్యూస్ 14% పెరగడం జరిగింది. ఎబిడ్డా 9% పెరిగిందండి. ఓవరాల్గా వీళ్ళ ఎస్టిమేట్స్ అయితే మీట్ అవ్వరని చెప్పి చాలా విషయాల్లో అనుకున్నారు. ఆర్డర్ బుక్ విషయంలో అయితే బీట్అవుట్ చేసింది కానీ ప్రాఫిట్స్ విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కాస్త స్లోగానే స్టిల్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ స్టిల్ ఫ్యూచర్ తాలూకా విజిబిలిటీ ఇప్పటికీ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందనే నమ్మకం ప్రతి ఒక్కళ్ళకి కనిపిస్తుందండి ఈ పర్టికులర్ స్టాక్లో. పవర్ సిస్టమ్స్కి సంబంధించి రెవెన్యూ 31% ఉండగా కంపెనీ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీకి మరొక 45 GVA యాడ్ చేస్తుందండి. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఇన్ఫ్లో 84% అయితే గ్రోత్ నమోదైందట. అంటే ఎగ్జిస్టింగ్ క్వార్టర్లో అందరూ కూడా దీనికి పెద్దగా పర్ఫార్మెన్స్ ఉండదు అని ఎక్స్పెక్ట్ చేసిన కొన్ని విషయాల్లో సర్ప్రైజ్ ఇచ్చింది కనుక స్టిల్ ఇప్పటికీ వీళ్ళ కెపాసిటీ కానీ ఫ్యూచర్ ఆర్డర్స్ కానీ ఎక్స్పోర్ట్స్ లాంగ్ టర్మ్ స్టోరీని ఖచ్చితంగా అచీవ్ చేస్తుందనే నమ్మకం ఈ కంపెనీ అయితే నిలబెట్టుకుంటుంది. సో అందువల్ల మనం ఇక్కడ ప్రైస్ యాక్షన్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఒకసారి డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూసి మీరు ఏ లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ లెవెల్ చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ మనం లారెస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలండి. బాహుబలికి పార్ట్ 2 వస్తుంది అని చెప్పాను కదా. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2లో ఇంటర్వెల్ వచ్చే టైం వచ్చిందండి. అదేంటి స్టాక్ ఇంత బాగా పెరుగుతుంటే మీరు సడన్ గా ఇంటర్వెల్ అంటారు అంటే 400 రూపాయల దగ్గర ఈ స్టాక్ గురించి మాట్లాడినప్పుడు ఎవరు పట్టించుకోలేదండి. 600 రూపాయల దగ్గర ఎందుకో నా నోట్లోంచి ఈ స్టాక్ బాహుబలి అని పేరు పెట్టాలని మించి చెప్పాను. మనం అనుకున్న తర్వాత ఒక 710, 720 వరకు పెరిగి అక్కడి నుంచి ఆల్మోస్ట్ 270 వరకు ఓవరాల్ గా అటు కరోనా తర్వాత చాలా రీజన్స్ వల్ల కింద పడింది. నాకు అవకాశం ఉన్న ప్రతిసారి చెప్తూనే వచ్చాను, లారెస్ ల్యాబ్స్ పడిపోవడం కాదు, FIS, DIS వాటాలు పెంచుకుంటున్నారు, పార్ట్ 1 కాదు నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. CDMO బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చెప్పాను పార్ట్ 2 మొదలైంది, బాగుంటుంది అని చెప్పి. కంపెనీ పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తుంది. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ గ్రోత్ సస్టైన్ అవుతుందా లేదు టెంపరీగా పాజ్ వస్తుందా అంటే నేను చెప్పే విషయం ఒకసారి జాగ్రత్తగా వినండి. రీసెంట్గా లారెస్ ల్యాబ్ షేర్ ఇవాళ అయితే 8% వరకు ఇంట్రాడే సెషన్స్ లో పెరిగిందండి. వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్ రీసెంట్గా వచ్చిన క్వార్టర్లో మోర్ దెన్ డబుల్ అయింది. రెవెన్యూస్ 29% పెరిగాయండి. CDMO బిజినెస్, అఫోర్డబుల్ మెడిసిన్స్ పోర్ట్ఫోలియో
స్ట్రాంగ్ గ్రోత్‌ని అయితే డ్రైవ్ చేసాయట. మరొక 2,000 కోట్ల క్యాపెక్స్ ప్లాన్ చేస్తుందండి FY 27లో. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే CDMO సెగ్మెంట్‌లో మనకి గ్రోత్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే రాదు. ఇది ఒక లాంగ్ టర్మ్‌లో నెమ్మదిగా డెవలప్ అయ్యే సిట్యుయేషన్ అండి. కానీ స్టాక్ ప్రైస్ మాత్రం రీసెంట్ టైమ్స్‌లో ఆకాశాన్ని అంటుతోంది. అంటే మనకి దీంట్లో పాజ్ వస్తే మంచిది అనేది నా ఆలోచన. నేను చెప్పానని పాజ్ రావాలని కాదండి. పాజ్ వస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో, లేదు కొందాం అనుకుంటున్నారో కొంచెం స్లోగా ఉంటుందండి. జాగ్రత్తగా గమనించండి. స్టిల్ మనకి దీంట్లో గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ 2-3 ఏళ్ల తర్వాత ఇంకా పెద్ద కంపెనీగా ఇది మారుతుంది. అందులో ఎటువంటి డౌటు లేదు. బిజినెస్ బాగుంటుందనే నమ్మకంతో దీన్ని పట్టుకెళ్ళిపోతున్నారు. బిజినెస్ బాగుంటుంది. ఇప్పుడు మీకు ₹1 కోటి వస్తాయని చెప్పారండి. నెల రోజులైనా రావు, 2 నెలలైనా రావు, 3 నెలలైనా రావు, సంవత్సరం అయినా రాదు, 2 సంవత్సరాలైనా రావు. విసిగిపోతారా లేదా? అలాగే ఈ కంపెనీ కూడా పెరుగుతుంది, గ్రోత్ వస్తుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. కానీ ఆ బిజినెస్ డెవలప్ అవ్వడానికి టైం పట్టేస్తుందనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎక్కడైతే గ్రోత్ వీళ్ళు నమోదు చేస్తున్నారో ఆ గ్రోత్ ఇంకా పెరుగుతుందండి. బట్ ఇంకా టైం పడుతుంది, స్లోగా ఉంటుంది. ఈలోపు స్టాక్ ప్రైస్‌నేమో పట్టుకెళ్ళిపోతున్నారు మీదకి. సో అందువల్ల నేనేం చెప్తున్నాను, స్టాప్ లాసులు పెట్టడం స్టార్ట్ చేయండి. బట్ స్టిల్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్రీ డిప్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. నెక్స్ట్ మనం కళ్యాణ్ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలండి. నిన్నటి వరకు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసిన ఈ కంపెనీలో ఒక్కసారిగా ఒడిదుడుకులు అయితే వస్తున్నాయండి. 5 కోట్ల షేర్లని బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేయొచ్చు అనే రిపోర్ట్ మనకి మార్కెట్లో రావడం ఏంటంటే ఒక్కసారిగా ఇందులో సెల్లింగ్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు అమ్మేస్తున్నాయని చెప్పడంతో ఇవాళ కాస్త నెగిటివ్గా ఉందండి. అండ్ అది కూడా 8-10% డిస్కౌంట్లో అమ్మేస్తారని చెప్పి న్యూస్ వస్తుంది. రీసెంట్ టైమ్స్లో 1 మంత్లోనే 50% వరకు మనకి గ్రోత్ అయితే ఇచ్చిన కంపెనీ ఇది. సో అందువల్ల ఓవరాల్గా షార్ట్ టైంలో కొంత బజ్ క్రియేట్ అయ్యి దీంట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన బిజినెస్ అనేది స్టిల్ ఇంకా గ్రోత్ ఇంటాక్ట్లో ఉందండి. అందువల్ల ఏంటంటే కమింగ్ డేస్లో కానీ ఇప్పుడు వస్తున్న సెల్లింగ్ ప్రెషర్ వల్ల కంపెనీ పని అయిపోయిందని అనుకోవద్దు. బిజినెస్లు ఫండమెంటల్స్ అన్ని ఇంటాక్ట్లో ఉన్నాయి. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో కాస్త గట్టిగా ఊపిరి పట్టుకొని కూర్చోవాల్సిందే ప్రస్తుతానికైతే. నెక్స్ట్ మనం క్యాలిబర్ మైనింగ్ IPO గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్గా లిస్ట్ అయిన తర్వాత బాగా నమోదైంది. ఇవాళ కూడా మనకి గ్రోత్ అయితే చూపించింది. ఫ్రెష్ హైస్ అయితే టచ్ చేస్తుంది ఈ స్టాక్. ₹424 దగ్గర IPO ప్రైస్ ఇస్తే ₹624 చేరి 47% గ్రోత్ అయితే చూపించిందండి. ఇది 146 టైమ్స్ అయితే ఇది సబ్స్క్రైబ్ అయిందండి IPOలో. సో డిమాండ్ ఉందని మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ నేను ఇవాళ ఏం చెప్తున్నాను అన్నది గమనించండి. ఈ కంపెనీ వాళ్ళు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఓవర్ బర్డెన్ రిమూవల్, కోల్ ఎక్స్ట్రాక్షన్, కోల్ లాజిస్టిక్స్ వంటి ఇంటిగ్రేటెడ్ మైనింగ్ సర్వీసెస్ అయితే అందిస్తుందండి. కాకపోతే ఏంటంటే ఇవేవి కూడా సొంత మైన్స్ అయితే వీళ్ళకి లేవు కనుక ఎవరికైతే కస్టమర్స్ కి ఎండ్ టు ఎండ్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ సర్వీసెస్ అవసరం అవుతాయో వాళ్ళకి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. బిజినెస్ తలక ఎగ్జిక్యూషన్ కానీ, క్లయింట్ కనెక్షన్ కానీ, మార్జిన్స్ కానీ, క్యాష్ ఫ్లోస్ కానీ, మల్టిపుల్ క్వార్టర్స్ దాకా డేటా చూసిన తర్వాత మాత్రమే మనం ఈ కంపెనీ తలక వాల్యుయేషన్ గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుందండి. అండ్ ఇవాళ ఈ కంపెనీలో కొంతమంది పెద్ద తలకాయలు కూడా వాటాలు కొన్నారండి. అందువల్ల కూడా ఈ స్టాక్ చాలా బాగా పెరగడం జరుగుతుంది. సో ఇలాంటి స్టాకుల్లో ఏం జరుగుతుంది అంటే ముందు ఇనిషియల్గా అందరూ కొని ఎగబడి కొంటుంటారండి. బట్ లాక్ ఇన్ పీరియడ్ ఓపెన్ అయిన తర్వాత తెలియకుండా సెల్లింగ్ ప్రెషర్ వల్ల కింద పడుతూ ఉంటాయి. అటువంటి టైముల వరకు మనం వెయిట్ చేసి ఆపర్చునిటీస్ కోసం చూస్తే మంచిదని నా ఉద్దేశం అండి. మరి ఈ IPOకి మీరు అప్లై చేశారా, మీకు వచ్చిందా, లేదు మీరు కొందాం అనుకుంటున్నారా, మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్యాలిబర్ మైనింగ్ అనేది ప్రస్తుతానికి మార్కెట్లో చాలా బజ్ క్రియేట్ చేస్తున్న స్టాక్ అండి ఇది. ఓకేనా? ఇక ఇవాల్టి రోజు మొత్తానికి ఒక సర్ప్రైజింగ్ ఎంట్రీ అండి ఇది. ఆండ్రూ యూల్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. ఇంట్రాడే సెషన్స్లో ఇవాళ అప్పర్ సర్క్యూట్ కొట్టిందండి ఇది. అయితే ఆ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరగడంతో నార్మల్గా క్లోజ్ అయింది. కానీ ఇవాళ ఇందులో ఎందుకు ఇంతలాగా మనకి గ్రోత్ వచ్చింది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ తలక అన్ని సెంట్రల్ మినిస్ట్రీస్కి, డిపార్ట్మెంట్స్కి యూల్టీని అఫీషియల్ మీటింగ్స్లోని, కాన్ఫరెన్సెస్లోని, క్యాంటీన్స్లోని, గవర్నమెంట్ ఫంక్షన్స్లో ప్రమోట్ చేయాలని చెప్పి కమ్యూనికేషన్ పంపించిందట. ఆండ్రూలో ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ తలక ఎంటర్ప్రైజ్ అండి. అస్సాము, వెస్ట్ బెంగాల్లో టీ ఎస్టేట్స్ ఉన్నాయి వీళ్ళకి. డార్జిలింగ్, డోర్స్, అస్సాం టీతో పాటు CTC, గ్రీన్ టీ ఫ్లేవర్స్ ను కూడా వీళ్ళు టీ బ్రాండ్స్ తో అమ్ముతుంది ఇది. సో పార్లమెంట్ కూడా టీ సప్లై చేస్తుంది వీళ్ళే. సో ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ గా గవర్నమెంట్ వాళ్ళు ఈ విధంగా సపోర్ట్ ఇవ్వడం ఏంటంటే సేల్స్ పెరుగుతాయనే ఆలోచన మార్కెట్ లో ఉంది, కరెక్టే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కంపెనీ దగ్గర ఫినాన్షియల్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉందని మనందరికీ కప్పిపుచ్చే ప్రయత్నం చాలా జరుగుతుందండి. మార్కెట్లు కేవలం హెడ్లైన్స్ ని మాత్రమే చాలా అగ్రెసివ్ గా చూసి పంపించేస్తున్నాయి మీదకి. యాక్చువల్ ఇంపాక్ట్ మనకి రావాలి. నెక్స్ట్ ఫర్దర్ గా ఎలా ఉంటుందంటే ఎంత ఆర్డర్ వచ్చింది, ఎంత రెవెన్యూ కంట్రిబ్యూషన్ పెరిగింది, ఎంత మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, ఇలాంటివి చూస్తేనే
మనం ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలండి. అంతేగాని గవర్నమెంట్ చెప్పింది, గవర్నమెంట్ వాటన్నిటికి సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ అంటే ఇంక తిరుగులేదు, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ మనం వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీకి రీసెంట్‌గా 2 గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్రాజెక్ట్స్‌కి అయితే లెటర్ ఆఫ్ అవార్డ్ అయితే వచ్చిందండి. ఈ రెండికి కలిపి కంబైన్డ్ కెపాసిటీ 800 మెగావాట్ దగ్గర నుంచి లేదంటే 1082 మెగావాట్‌కి అయితే ఉంటుంది. ఆర్డర్ విజిబిలిటీ బాగుంది కనుక కంపెనీ అయితే ప్రాఫిట్‌లో కనబడాలండి. బట్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఇవాళ కూడా ఇది నెగెటివ్‌గా మారిపోయింది. ప్రాబ్లమ్ ఏంటంటే బిజినెస్ గ్రోత్ అవుతోంది, రెవెన్యూస్ పెరుగుతున్నాయి. కానీ సెంటిమెంట్ మాత్రం ఎప్పటికీ ఈ స్టాక్‌లో మారట్లేదండి. నేను ఈ స్టాక్‌నైతే లాస్‌లో హోల్డ్ చేస్తున్నా. చూద్దాం. ఇంకా ఇలా ఎన్ని రోజులు ఇది బిజినెస్ బాగున్నా, గ్రోత్ వస్తున్నా పెరగకుండా ఉంటుందనేది ట్రాక్ చేయాలి తప్పదు మరి. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. గడిచిన 2 సెషన్స్‌లో దాదాపు 23,600 నుంచి 23,995 అంటే 24,000 అనుకోవచ్చండి. నిఫ్టీలో చాలా షార్ప్ రికవరీ వచ్చింది అని చెప్పి మనం చెప్పొచ్చు. కాకపోతే మనకి 24,000 అండ్ ఆ మీదన 24,300 అండ్ ఆ మీదన 24,500 ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే చాలా చాలా గట్టిగా ఉన్నాయండి. ఇవి దాటితే గానీ గ్రోత్ పూర్తిగా వస్తుంది అని చెప్పడానికి నాకైతే నమ్మకం కుదరట్లేదు. అండ్ దీనికి గల కారణం ఏంటి అంటే మన ఇండియాకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గానీ, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ గానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి సడన్‌గా వస్తున్న భయాలు గానీ, వీటి వల్ల మన మార్కెట్లు కూడా కాస్త నెగెటివ్‌గా ఉండడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవాలి. సో, వీటిల్లో ఎప్పుడు మనకి సిట్యుయేషన్స్ క్లియర్ అయిపోతాయి, ప్రాఫిట్‌లొచ్చేస్తాయి, లేదు అంటే స్టాక్స్ పెరిగిపోతాయని చెప్పలేం గానీ, పరిస్థితులైతే సద్దుమణగాలని అయితే నేను కోరుకుంటున్నా. ఇక రేపటికి మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ లెవెల్ ఏది అంటే 24,000 అండి. ఈ 24,000 మీదనుంటే పర్వాలేదు. లేదంటే మాత్రం మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ రాత్రికి దేవుడి దయ వల్ల ట్రంప్ గాని, ఇరాన్ గాని ఎటువంటి నెగటివిటీ బయటికి తీసుకురాకుండా ఉంటే చాలండి. మార్కెట్‌లో రికవరీ మనం చూడడానికి మాక్సిమం అవకాశాలుంటాయి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంతా మంచి జరగాలని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్‌ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.